ఎందుకంటే నీ కనెక్ట్ అయింది వాట్సాప్ లో నీతో చాటింగ్ నైట్ డేటింగ్ మీ నంబర్ సెట్ రసగుల్లా మస్తు మంచి రసకోడు మాకు తెలుసన్నా మాకు చూసినామన్నా మేము మాకు చాలా క్లోజ్ అన్నా మేము తెలియాలని తెలిసి మాకు షార్ట్ అని అంటున్నా నీకే ఇస్తా అంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్రెస్ రివ్యూస్ అగైన్. ఈ రోజు మేము ముందుకు వచ్చేస్తున్నాం ఇంకో ప్రాంక్ వీడియోతో. ఈ ప్రాంక్ చూస్తే షాక్ అయ్యి షేక్ అయిపోతారు. డూడ్ ఇయర్ ఫోన్స్ వాడండి, లేకపోతే మీ ఇంట్లో షాక్ అయ్యి షేక్ అయిపోతారు. అడల్ట్ కంటెంట్తో వచ్చేసాం. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ us. ఇంకెంతసేపు ఆ సోది అవతల సెలబ్రేషన్స్ లేట్ అవుతుంటే ఏం చేస్తుంటా ఏం జాబ్? టెక్నికల్ ఇంజనీర్ అన్న. మా కాడ ఒక అమ్మాయి ఉన్నది అన్న, షార్ట్ ఇస్తా. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? మాట్లాడుకోండి బ్రో, మంచిగా తీసుకొని మంచిగా ఉంటుంది భయ. తీసుకొని ఫోటో అయితే అన్న ఇది అయిపోతాడు. ఎందుకు ఎందుకు కదనా అది బయటికి వచ్చి రాదా ఇట్లా రాదా? నువ్వు బ్యాచ్లర్ కదా, గట్టిగా మాట్లాడు మన కాదా. ఎందుకు మంచిగా అరే మన యుగాండాలో ప్లేగ్ వ్యాధి వచ్చి 3,000 మంది పోయారు తెలుసా నీకు? అది నాకెందుకు? మరి ఇది నాకెందుకు? పనికిరాని విషయాలు పెద్ద పట్టించుకోండి. ఎందుకన్నా ఎవరైనా చూస్తే బాగోదు. ఇక ఊరొస్తారన్న ఇంట్లో ఇదేనా బండి? బండి మీద ఎక్కించుకొని పోయి మంచిగా ఎక్కించుకోనా బండి మీద వెనకాల వస్తుంది. ఎవరు చూడాలి ముఖానికి అది కట్టేసుకో. వాట్ an intelligent boy, so sweet. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఒక మాట, మేము వీడియో తీసామంటున్నామా? ఎప్పుడు మీరు షార్ట్ వేసేటప్పుడు ఎవరు ఉన్నారు కదా అన్న, రూమ్ లోకి వెళ్ళిపోతారు కదా. అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ షార్ట్ వేసినా ఏ వేసినా ఎవరు ఉన్నారు కదా, ఎందుకు చూస్తారు ఎవరన్నా? ప్రైస్ తక్కువనే ఉందన్న. వద్దు ఏ అన్న ఓకే రా నువ్వు బుక్ చేసి ఏమొద్దు భయ్యా. అన్నని చూస్తేనే అర్థమైపోతుంది. అన్న స్టైల్, అన్న హెయిర్ స్టైల్ ఇట్లానే ఉంటుంది అన్న. అది కదన్న, మంచిగా ఉందన్న లైఫ్, మంచి సుఖం ఉందన్న. హలో ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? వద్దు అన్న, ఏం కదన్న, షార్ట్ అన్న, ఒకటి షార్ట్. మంచిగానే ఉంటా. ప్రైస్ తక్కువ వేసా, కాల్ చేయాలన్నా? ఏ మాట్లాడుతావు అన్న, వేసిరా. ఏ నువ్వు ఎయ్యిరా, నువ్వు ఏం కాదు. అరే ఏం ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? రిస్క్ ఏముందా? రిస్క్ వేస్తే థ్రిల్ ఉంటుంది. వస్తుందా నా దగ్గరికి? మీ దగ్గరకు వస్తుంది, ఇక్కడ నా దగ్గరికి ఎందుకు? చూసినావా, అన్న దగ్గర కూడా వస్తుంది. వచ్చేస్తుంది, ఎవరి దగ్గర వచ్చేస్తుంది నీ దగ్గర కూడా. ఇక్కడ అయితే మస్తు టాలెంట్, మంచి టాలెంటెడ్ పర్సన్. నా దగ్గర ఏం లేదు. ఉందానా? ఎందుకు లేదన్నా, అంత మంచి బాడీ, షార్ట్ ఏ నీకు అమ్మ ఏమున్నావన్నా నువ్వు? 6 ప్యాక్ ఉందా? అబ్బా ఒకసారి చూపి, ఏం లేదు భయ్యా. ఒకసారి చూపి అన్న. 6 ప్యాక్ నాకే అనుకుంటారు భయ్యా, నేను జిమ్ చేస్తుంది. మొత్తం జిమ్ చేస్తాను. హెయిర్ స్టైల్ నువ్వేం చేస్తావు లేరా? నాకు రావరు అటువంటిది. బియర్డ్ ఇట్లానే ఉంటది. నీది ఇట్లా ఉంది అన్నది. నాదేముందా? వైట్ హెయిర్ అన్నది, నాది ఎట్లానే ఉంది. మీది కొంచెం వేరే ఉందా మంచిగా? విరాట్ కోహ్లీ ఎలా ఉన్నావు అన్న సేమ్. ఇంకా జోక్ లాగుంది. జోకులు సీరియస్ నిజంగా. ఇక్కడ ఏమైందన్న నీకు? ఇక్కడ దెబ్బ తగిలింది. ఎలా గుచ్చుకుంది? దెబ్బలు కొరికి రావాలి. మమ్మల్ని ఇక్కడ ఎవరైనా కిసి పెట్టుకుంటారా? కొరికినట్టు రా, కిసి కాదు. ఏమో అదే మిస్ అయ్యారా, కొరికినట్టు రావు. ఏదో గుచ్చుకుంది మొన్న. ఏం గుచ్చుకుంది? గుచ్చుకుంది. ఆయన లిప్ కిస్ కూడా ఇస్తాను ఆమె. ఏంట్రా ఇది? అడిగితే లిప్ కిస్ కూడా ఇస్తుంది నీకు. ఎవరు? ఆమె ప్రియా అన్నట్టు. ఆమె ప్రియా ఎవరు? నీకు చెప్పినా నాకేమొద్దు. తీసుకోవాలా? ఏమో బ్యాచలరే. మీరు బ్యాచిలర్సా? అవును, మా ఫ్రెండ్ ఉన్నారు.
పిలవనా ఆయన వేస్తాడు ఫోన్ మాట్లాడుతున్నా. ఏం కాదు, ఒక minute. సరే మాట్లాడుకో, నువ్వు చెప్పా మీ ఫ్రెండ్ మేము బయట తీసుకోతాం, సరేనా? మీ ఫ్రెండ్ మేము బయట తీసుకోతాం, మేము చాయ్ దానికని వెళ్తాం బిర్యానీ. తీసుకెళ్ళిపోండి. అతను బయట తీసుకొని నువ్వు లోపల కానీ చూసుకో. ఓహో, నా కోసం తీసుకెళ్తానంటున్నారా? డౌన్ ఇంట్రెస్ట్ గర్ల్ ఫ్రెండ్ మీద పెడితే అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్స్ కూడా వస్తుంటాయి. వద్దు వద్దు. మీ ఫ్రెండ్కి ఏం కావాలో చూసుకుంటాం బయట. క్యాష్ మేము పెట్టుకుంటామా, ఏమైనా తినిపిస్తాం అంత తీసుకెళ్ళి. క్యాష్ ఇచ్చినా ఏమిచ్చినా ఎందుకు భయ్యా? భయ మేము అన్న నీకు పేటిఎం ఉందా? పేటిఎం నాకు కొట్టు పైసలు. అదే చేసేసామన్నా, బుక్ చేసేద్దాం. అట్లా డబ్బులు తీసేసుకుంటే మీరు ఎందుకు డబ్బులు? నా ఫోన్ నీ దగ్గర పెట్టేస్తా, తీసేసుకో. ఫస్ట్ మీకు నంబర్ ఇచ్చినాక ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాక మాకు క్యాష్ ఇచ్చేది. క్యాష్ ఆన్ డెలివరీ అన్న. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అమెజాన్ లాగా వద్దు భయ్యా, సేమ్ స్విగ్గీ ఎట్లా ఉంది అట్లనే అన్న మాకు. ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఎందుకన్నా మొబైల్ కాదన్న, ఇప్పుడు లేదు నాకు ఇంట్రెస్ట్. అది లేదా ఆటోమేటిక్ వచ్చింది. మరి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఓహో. ఇంట్రెస్ట్ ఎందుకున్నా నేను తెప్పిస్తామా? స్మెల్ తేడా కొడుతుంది, పచ్చి కట్టేస్తా. మీరు ఎట్లా తెప్పిస్తారు? ఆమె తీసుకొస్తే నీకు ఆటోమేటిక్ అదే సార్. ఏం కాదన్న, కాల్ చేయాలా అన్న? కాల్ ఎవరు చేయాలి, చూస్తలేరా అన్న? ఎవరు లేరు కన్నా, మధ్యాహ్నం పూట కదా అనేది. అన్న మేము గేట్ కాడ వాచ్మెన్ లో నించుంటాను నేను. అన్న ఒక మాట అన్న, ఇప్పుడు పబ్లిక్ అంటున్నావు కదా, పబ్లిక్ వచ్చి చూడరు కదా అన్న, ఇంట్లోకి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అని చూస్తారా? అన్న డోర్ ఎవరో కూడా తెలియదు కదా నీకు. బయట నుండి చూస్తారు కదా. కనిపిస్తా? ఎవరు కనిపిస్తానా? ఇక్కడ కర్టన్స్ ఉన్నాయి, డోర్స్ ఉన్నాయి. మా ఇంటి కాడ వాచ్మెన్ అన్న, వీడు కూర్చుంటాడు గేట్ కాడ. ఆయన నేను చూసుకుంటానన్నా, ఎవరైనా వచ్చారు అనుకో చెప్పండి అని అడుగుతా, మంచిగా అడిగి వాళ్ళని పంపిస్తా. రిస్క్ ఇదంతా రిస్క్. వీడు పైసల కోసం గురకా డ్యూటీ చేస్తాడు మా ఇంటి దగ్గర. నీకోసం ఒక్కరోజు చేయలేడా? చేస్తాడా? చేస్తా అన్న నీకోసం. ఏ ఒక్కసారి తీసుకో. మీరు ఒక ఫ్రెండ్ లాంటి వాళ్ళన్న మాకు. అందుకనే చెప్తున్నాం, బ్యాచిలర్ అంటే మేము బ్యాచిలర్. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఫ్రెండ్ మాకు మొత్తం అన్న మేము ఎవరికి అంకుల్స్ లకి పోరలకి ఏమన్నా మేము ఇలాంటి యంగర్స్ కి ఇస్తాం అంతే. నాకు వద్దు ఇవన్నీ, మనకొద్దు. మన గోలు మనం హ్యాపీగా బతుకుతాం, హ్యాపీగా మనకి వీలైతే ఎవరికైనా హెల్ప్ చేద్దాం. అది హెల్ప్ చేయకపోయినా పర్లా, ఎవరికైనా హాని చేయకుండా, ఒకటి జోలికి వెళ్లకుండా సంతోషంగా ఉందామని ఒక డెసిషన్ తీసుకున్నాం. ఎందుకు దాంట్లో అరే ఎవరు చూడరన్నా అన్న, మేము మంచిగా ఉంటాం. అదే అన్న భయం చూస్తారని చేద్దామని చేస్తావు కదా చేసేస్తాడు. అగ్గో చేసేస్తాడు. పక్కనుంటే ఎవరైనా చేస్తారు కదా. అగ్గో చూసావా? మస్తు కథలు నేను అదే కదా. ఆ దగ్గర ఏం లేవు కథలు. నువ్వెంతటి రసకుడవో తెలిసేనా? మా ఇంటి దగ్గర, నీళ్ళు ఎట్లా? మా ఇంటి దగ్గర నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. అదే ఇక్కడ పక్క గల్లీ, పక్క గల్లీ అంటే ఇక్కడ. ఎల్లో కలర్ బిల్డింగ్ అనిపిస్తుందా? దాని పక్కకి వెళ్ళి దాని పక్కన గల్లీ ఉంటుంది. దాని పక్కన గల్లీలో ఉన్నా చిన్నది కార్నర్ అదే. దాని పక్కన గల్లీ ఉందా? ఆ గల్లీలో ఉన్నాం మేము చదువుకుంటాం. చదువుకుంటున్నాం మేము కూడా. ఎక్కడ? ఇక్కడనే మన రోడ్ మీద కాలేజ్ ఉంది ఒకటి. ఇక్కడ ఏం కాలేజ్ ఉంది? రోడ్డు మీద ఉంటుంది కాలేజ్. రోడ్డు మీద ఎట్లా ఉంటుందో భయ. ఏ డ్యూటీ చేస్తామన్నా మేము, అది ఏంటి? కాండమ్స్ తయారు చేస్తాం. కావాలా? వద్దులే భయ, నాకెందుకు అవి? ఎందుకు? అది తీసుకో, నా సేఫ్టీ యూజ్ చేసుకో. ఇప్పుడు తీసుకొస్తాం కదా. స్పంప్ వేసాం అనుకో మేము ప్రెగ్నెంట్ అవుతాం, అది మీ ఇష్టం. వద్దు. ఎందుకు? ఎందుకు భయ? పుట్టబోయే బేబీకి మీరే డాడీ. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా, దొంగ నా కొడక. అంతే, ఆ రిస్క్ అంతే ఎందుకు? అది కాకుండానే మేము తయారు చేస్తాం కాండం. అలా సేఫ్టీ కావాలని మేము కాండమ్స్ తయారు చేస్తున్నాం. ఏంటి అంటే నువ్వు ఎంతమంది దగ్గర పోయినావు? మెడికల్ షాప్ లో ఉంటాయి, తెచ్చుకుంటాం. తెచ్చుకుని ఏం చేస్తావు? మెడికల్ షాప్ దగ్గర ఉంటాయి. ఫ్రీగా ఇస్తాం కదా, మేము ఫ్రీగానే ఇస్తాం. మేము క్యాష్ ఏమి మెడికల్ షాప్ లో క్యాష్ 50 రూపీస్ ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నా. ఒకటి ప్యాకెట్ నాకు తెలిసిన అతను ఉన్నాడు, అతనే ఫ్రీ ఇస్తాడు. మాకు కూడా కాంటాక్ట్ చేస్తావు? తీసుకుందాం అయితే. రా, నాకు ఇప్పుడు నేను ఈవినింగ్ వెళ్తా. ఈవినింగ్ వెళ్ళాలంటే తెచ్చుకుంటా. ఈవినింగ్ తీసుకురావాలా అమ్మాయిని? అమ్మాయి ఎందుకు భయ? అయ్యా అయ్యవా అన్న మంచి స్టైల్ ఉంది, మంచి డ్రెస్సింగ్, మంచి బండి వేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. డొక్కు బండి ఇది అన్నా, పోరిని ఎక్కించుకొని పోతే ఎంత లుక్ ఉంటుందన్నా. మధ్యలో ఆగిపోతేనా? ఎందుకు? పెట్రోల్ నేను పంపిస్తా, నువ్వు తీసుకొని పో బయటికి.
సరేనా? అరే రిస్క్ ఏముండదన్నా. రిస్క్ చేస్తేనే అన్న థ్రిల్. తినలేదా డైలాగ్? మౌంటైన్ డ్యూ ఫస్ట్ మౌంటైన్ డ్యూ తాగా నువ్వు. ఎందుకు రిస్క్ తీసుకుంటే థ్రిల్ తిన్నావు కదా. ఎవడికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంటారు. నాకేంటి శర్మ ఇలా కొంపంతా ఉన్నాడు. చూసినావా అన్న కట్అవుట్. అన్న మీకోసం మేము రెడ్ బుల్ పట్టుకొస్తాం అన్న. రెడ్ బుల్ తాగితే స్టామినా ఎక్కువ వస్తుంది మీకు. స్ట్రాంగ్ అవుతావు. స్ట్రాంగ్ షాట్స్ వేస్తావు. బాద్షా స్టామినాకి బౌండరీలు బ్లాస్ట్ అయిపోతాయి. అది రెడ్ బుల్ సాఫ్ట్ డ్రింక్ అన్న. సాఫ్ట్ డ్రింక్ ఎందుకు డ్రింక్ అంటే అలవాటు చేసుకో. జస్ట్ జ్యూస్ అన్న. ఏ అన్న అవి తాగాడు డైరెక్ట్ షార్ట్ అక్కడ కనిపించలే. అయితే అక్కడ చూసి డ్యూటీకి వెళ్తాం కదా మేము కోణం సరేనికి. ఒరే పూర్ ఫెలో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా? ఎట్లా మాట్లాడుతున్నారు? ఎట్లా మాట్లాడుతున్నావు? డైరెక్ట్ కాండమ్స్ అంటారు. అంతే మరి ఏమైనా వాయిస్ ఎవరు డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేసినామన్నా. అంత సొల్లు ఎందుకు? ఏం ఇంట్రెస్ట్ లేదు మనకి. అయ్యా ఇంట్రెస్ట్ అంటే అన్న అమ్మాయిని చూడండి నీకు ఇంట్రెస్ట్ మస్తు వస్తా అన్న. ఒక 1 hour కాదన్న మీకు 1 day మొత్తం మీరు ఆమెతో ఉండాలనుకుంటారు. కనపడవు గానీ తీసుకోనా 8008 0088 వద్దు హాఫ్ నంబర్ ఫుల్ నంబర్ వద్దు. తీసుకో నా నంబర్ తీసుకో. అయితే వచ్చేసిన అన్న కాల్ ఉంది. అయితే నేను కొట్టేసాలి. కరెక్ట్ కొడతామన్నా మేము అట్లా. ఇది కాల్ చేయగానే సేవ్ చేసి పెట్టుకో. నేను చెప్తాను నా డీపీ అవుతుంది. కాల్ చూడు వాట్సాప్లో. సేవ్ చేసుకుని పెట్టుకోనా? కాల్ చేయకు. సేవ్ చేసుకో వాట్సాప్లో నా డీపీ చూడు. మా ఫ్రెండ్ దగ్గర ఉంది ఫోన్ అందుకని చెప్పనా. ఈరోజు నైట్ తీసుకురాదా మళ్ళా? ఎందుకన్నా? ఓకే అన్న మీకు 3 వచ్చినప్పుడు కాల్ చేయండి ఒకసారి. ఎప్పుడు వస్తుంది 3? అది ఎప్పుడు వస్తే అప్పుడు కాల్ చేస్తా. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఆ టైంకి వస్తుంది. ఏ టైంకి వస్తుంది? అది ఎప్పుడు వస్తుంది మనకి ఎట్లా తెలుసు? ఆ టైం వచ్చినప్పుడు నేను ఫీల్ అవ్వాలి. దేనికైనా ఎక్స్పీరియన్స్ కావాలండి. అంటే అది పొద్దున్న 6 o'clock వస్తుంది. మార్నింగ్ లేచి అప్పుడు ఫీల్ అవుతాం భయ్య అంతే. అప్పుడు ఫీల్ అవుతావా బాత్రూంలో కూర్చొని? మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. బెడ్రూమ్ లేదా మనకి? బెడ్రూమ్లో కూర్చొని ఫీల్ అవుతా. గ్రేట్ అన్న. మంచిగా ఏం కాదు చేసేసుకో అన్న. కేడి అంటే ఏంటి అన్న? కేడి అంటే ఏంటి? నీ పేరు ప్రణయ్ అన్న. కేడియా? కొంచెం ట్యాట్ ఉన్నది. పర్మనెంటా? ఎక్కడ ఉంటుంది అన్న అక్క? అక్క ఎక్కడ ఉంటుంది? వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాళ్ళ ఇంట్లోనా? వేసేసాడు బాగా వేసేసాడు. ఇక్కడేనా విలేదా? పెళ్లి చేసుకుంటా మరి ఏమైనా ఏం చేద్దాం? ఇప్పుడు తీసుకొచ్చిన ఆమె నాకెందుకు భయ్య? ఇప్పుడే నువ్వు పెళ్లి చేసుకుంటాను. ఆమె వాళ్ళెవరు నేను చేసుకుంటా? ఆమె కాదు ఇప్పుడు మేము తీసుకొచ్చామని చేసుకుంటాను. ఆమె ఎవరో నాకు తెలియదు. నేను నీకు తెలియదనే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు నాకు తెలియదు. నువ్వు అట్లా చెప్తావు పెళ్లి అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. చేసుకున్నాను. నాకు ఆమె ఎవరో తెలియదు. మీరెవరో నాకు తెలియదు. నీ పెళ్లి నేను ఎందుకు చేసుకుంటా? ఇందాకనే మేము ఆడ ఉంటాం నీకు తెలుసు ఉంటానన్నారు. నాకు తెలియదు కదా. అరే నీకు అడ్రస్ తెలుసు. అడ్రస్ ఎట్లా పోతావు తెలుసు కదా. దారి ఆడికి ఎట్లా పోతారు? ఎట్లా పోతారు? ఎట్లనో పోవచ్చు. ఇప్పుడు ఒక పాయింట్ మీరు ఇక్కడ అందరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మళ్ళీ ఎట్లనే చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవాలనుకుంటే. నేను తాలిబోటు తీసుకొస్తా నువ్వు చేసేసుకో అంతే. అది ఎట్లా కుదిరిద్ది? నేను తీసుకొస్తామన్నా. నాకు ఇష్టం ఉంటుంది. నేను బ్యాండ్ పట్టుకొస్తా. ఇష్టంతో పని ఏందన్నా? చేతులతో పని అంతే. నీకు భరత్ వద్దా అన్న ఇంటి ముందు దేనికి? డాన్స్ ఆడాలనా? మర్ఫా పెట్టు నువ్వు. నేను ఆడి చూపిస్తా. అసలు ఇవన్నీ ఏంటి? పెళ్లి పెళ్లి చేసుకుంటా. నీకు ఏజ్ వచ్చిందన్నా? నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? పెళ్లి చేసుకోవాలి. నేను నా లవర్ని మళ్ళా ముసలమ్మ అయిపోతావు. నా లవర్ని చేసుకుంటా. లవర్ ఆమెనే. ఆమెను కూడా చేసుకోనా? సెకండ్ వైఫ్ పెట్టుకో. ఇద్దరిని చేసుకోను నేను. ఎందుకు? ఎందుకన్నా? ఒప్పుకోరు అట్లా ఇంట్లో. ఫ్యామిలీ మెంబర్స్ అండి నన్ను పెళ్లి చేసుకోమని తెగ తొందర పెడుతున్నారు. ఎందుకంటే నేను 100% ప్యూర్ బ్యాచులర్ ని కదా. ఒకరినే చేసుకోవాలి అన్న. మేము 3 చేసుకున్నామన్నా. ప్రతి ఒక్కడు రాములానే మాట్లాడతాడు అన్న. ప్రతి ఒక్కడు రాములానే అనుకుంటాడు. నేను కూడా అనుకుంటాను రాముని అని అనుకుని తర్వాత చేసేవన్నీ కృష్ణుని పనులే కదా. చేసేవన్నీ కృష్ణుని పనులే కదా. అవును మరి
రాముడు ఎందుకు చెప్పడం, కృష్ణుడు చెప్పుకోవచ్చు. రాముడి పేరు ఖరాబ్ చేస్తారు. శాస్త్రాలు ఒప్పుకున్నాయి, శాస్త్రి ఒప్పుకో. చెప్తేనే ఒక ఫీల్ ఉండేది. ఫీల్ లేదు ఏం లేదు అబ్బా. సరే అవన్నీ వదిలే అన్న, అవన్నీ వదిలేసి పెళ్లి చేసుకుంటా ప్రియా అంటామని. మీ లవర్ అన్న మేము ఇప్పుడే బుక్ అయిపోయినామన్నా. మేము పెట్టినాం కదా పేరు. అన్న ఆమె పేరు రియల్ పేరు ప్రియానే అన్న, ప్రియానే ఆమె పేరు రియల్ది. ఆమె మీకు ఫిక్స్ అయిపోయిందన్న, చేసుకుంటే నిన్నే చేసుకుంటా అంటుంది. మొన్న ఇక్కడ చూసిందంట బండి మీద వెళ్తుంటే. నీ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? నీ ఫోటో చూపించింది. నీ ఫోటో చూపించిందన్న. సరే అమ్మాయిని రమ్మని మాట్లాడతా. కాల్ చేసేయాలా? చేయరా నీ కాల్ చేయి, నా ఫోన్ బ్యాలెన్స్ అయిపోయి కాల్ ఏ నా ఫోన్లకి ఎందుకు కానీ, ఆయన ఫోన్లకి అన్న ఫోన్లకి ఎందుకు అన్నా ఉన్నదన్నా అయ్యే. సరే ఒకసారి నా ఫోన్ లేదా మరి చేసుకుంటా. ఇందాక నా నంబర్ అడిగినప్పుడు కాల్ చేశాను. ఎట్లా వస్తుంది బ్యాలెన్స్? ఉన్నా కాల్ చేయండి, మీకు నెంబర్ నుండి కాల్ చేయండి. వద్దు నీ నెంబర్. డీటెయిల్ గా చెప్పు, క్లారిటీగా చెప్పు అన్నప్పుడు చెప్పేటప్పుడు బెడ్ మీద పేషెంట్ లాగా పేషెన్స్ తో వినాలి. అంతేగాని మధ్యలో పాజులు స్పీడ్ బ్రేకర్లు ఇచ్చావనుకో చెప్పాలన్న మూడు ఉత్సాహం అన్ని దొబ్బుతాయి. ఎందుకంటే నీ కనెక్ట్ అయింది వాట్సాప్ లో నీతో చాటింగ్, నైట్ డేటింగ్. మీ నంబర్ సెట్ కసగుల్లా మస్తు మంచి రసుకోడు. ఎవరో నాకు తెలియదు. మాకు తెలుసన్నా, మాకు చూసినామన్నా మేము. మాకు చాలా క్లోజ్ అన్నా మేము. తెలియాలి కదా. తెలియాలని తెలిసి మాకు షార్ట్ అని అంటున్నా, నీకే ఇస్తా అంటుంది. సరే పిలిపివ్వండి ఒకసారి చూస్తా. అంటే చూస్తే ఓకేనా? చూస్తే ఓకేనా? షార్ట్ వేసావా? ఒక్కటే లాస్ట్ కాల్ ఇస్తా, ఒకసారి కాల్ చేస్తా. ఆమె పక్కకి వెళ్ళి ఉందన్న. ఏనా ఏసీ మన మంచి రసగుడ్రా. వాడికి ఎవరితో కనపడితే దాంతో గిట్టారు. వాడు పెద్ద జనక్ జనక్ పాయల్ బాజాగాడు. మాట్లాడు. హలో మాట్లాడరా. హలో ప్రియానా? ఒకసారి కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తారా మాకు? ప్రైస్ ఎంతను? ఏమిటండి మీరు మాట్లాడేది? మాట్లాడు. హలో 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 నీకు తెలుసాను కదా భయ్యా, మాట్లాడు. మాట్లాడుతుంది ఒక పక్కగా డీల్ చేసుకోవాలి. హలో నీకు మా అన్న తెలియకపోయినా తెలుసా అని చెప్పి. హలో నాకు హిందీ రాదు, నేను ఎట్లా తెలుగు మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడు. హలో भैया हेलो एक बात बोल रहा हूँ मैं, देखो हाँ मैं हिंदी में बात करता हूँ. देखो कैसा मेरा भैया है. कितना होता पैसे? हेलो हेलो मेरा भैया आपको करते हैं क्या है कि करता उसका डिटेल्स बोलो ना. हाँ लोकेशन भेजो व्हाट्सएप में. హాయ్ పెడతా. పెట్టేసాయి. హాయ్ పెట్టేసాయి. ఇప్పుడు హాయ్ పెట్టు. భయ్యా నాకు తెలుసు అన్నారు. అదే నువ్వు హాయ్ పెట్టు. వాళ్ళ చెల్లెనా? ఆమె వాళ్ళ చెల్లె, ప్రియా వాళ్ళ చెల్లెనా అంజలి. ఆమె ఏమన్నా ఎవరేమొద్దన్నా మనకి. ఎవరేమొద్దా నేను మాట్లాడాలా? మాటలు పట్టుకుంటే ఎందుకొద్దు? హాయ్ పెట్టును. హాయ్ పెట్టు. ఏది నంబర్ ఏది? వాట్సాప్ ఏది? ఇద్దరు రఖో దేఖో మై రౌడిజం. వాట్సాప్ ఉంది కదా దీనికి? ఉన్నది. నువ్వు ఆగా నాను సేవ్ అయిపోయింది. వాట్సాప్ ఏంది? ఏం పెట్టినావు పేరు? కేఆర్ఐ టిఐ. ఏమొద్దన్నా ఇచ్చేయన్నా, తెలియని వాళ్ళకి మెసేజ్ చేయొద్దు. అన్న ఆమె చెప్పింది అన్న, ప్రియ వాళ్ళ చెల్లి చెప్పింది కదా, ఆయన పెట్టమన్నది కదా. చూడు ఆన్లైన్ వచ్చేస్తుంది చూడు. ఇప్పుడు నీకోసం వీడియో కాల్ చేస్తాను నైట్ 2 o'clock. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? మాట్లాడుతా అన్న
నాకు అవసరం లేదు. కొంచెం గట్టిగా మాట్లాడు రాదన్న. మా లవర్ ఉంది. కొంచెం గట్టిగా మాట్లాడు. మా లవర్ ఉంది భయ్యా, నాకేముంది. ఎవరన్నా ఉంది. ఇంతమంది హ్యాండ్సమ్ ఎంతమంది ఒక్కళ్ళు ఎంతమంది ఉంటారు భయ్యా లవర్? నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? అన్న జనరేషన్ అప్డేట్ అయినా ఇంకా అప్డేట్ కాలేదని చాలు నాకు. ఒక్కలేదన్నా అన్న, మా వానికి 4 ఉన్నారన్నా. ఈయనకి 3 మా దోస్తులు ఇంకా 2. అది మీ ఇష్టం, అది ఎంతమంది లవ్ చేసుకోండి. ముగ్గురుతో తిరగాలన్నా, ముగ్గురుతో తిరిగి ఇద్దరిని సెట్ చేసుకోవాలన్నా. అవసరం లేదు నాకు ఒకళ్ళు చాలు. అయ్యా మేము అలా చేసుకోవాలన్నా. ఒక అమ్మాయి అంటే ఆమె ఎలా ఉంటది ఆమె తెలియదు కదా. నాకు ఒకళ్ళు చాలు భయ్యా. ఒక్కళ్ళు ఎందుకు ఒక్కళ్ళు ఎందుకన్నా ఒక్కరితో సుఖం నాకు ఇష్టం లేదన్న ఈరోజు నువ్వు మేము ఎట్లా చెప్తాను తినాలి అని. ఎందుకు భయ్యా? అసలు మీరు ఎవరు? మీ ఫ్రెండ్స్ అన్న చెప్పినా నా పేరు శ్రీధర్. ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే చూసినావా? పక్కనే ఇప్పుడు చూసినావా? పక్కన వెళ్ళాము. ఇప్పుడే పరిచయం అయ్యారు. ఇప్పుడు ఎట్లా మీరు చెప్తే ఎట్లా విన్నారు చెప్పండి. తినాలా? ఇప్పుడు నేను ఒకసారి ఇంటనే తెలిసేది. అవును, ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు స్టార్ట్ చేయి. స్టార్టింగ్ లో ఎట్లా వింటారు భయ్యా? ఎలా అలవాటు అయిపోతుంది అన్న అదే ఇంటుంటే. ఎట్లా చేపిస్తాం కదా సార్? ఇప్పుడు నాకేం వద్దు, ఓకేనా? అయన్నొద్దు, పాయింట్కి రా. ఏం వద్దు నాకు. ఇప్పుడు ఏమంటున్నావు? లాస్ట్ కి పెళ్లి చేసుకుంటా అంటున్నావు అంతే. మాట్లాడరా, పెళ్లి చేసుకుంటా అంటున్నావు. నేనెందుకు నేను చెయ్యా ఫోన్ ఇచ్చింది ఫోన్ ఇచ్చింది చూసిన. ఇష్టం లేదా ఫోన్ ఇస్తాడా? చెప్పురా, ఇష్టం లేదా ఫోన్ ఇస్తా. వాట్సాప్ వచ్చేసిందా? మొత్తం పోతున్నాయి డీటెయిల్స్. చూసినావా? ఈమె పెళ్లి చేసుకుంటా బాగా ఏ మంచిగా సేమ్ డ్రెస్సింగ్ మ్యాచింగ్ రెడ్ అన్న భరత్ ఒక్కొక్కరు కమలాసన్స్. అవన్నీ మనకి ఇంట్రెస్ట్. చూడు ప్రపంచం చూస్తుంది. మనకి ఇంట్రెస్ట్ లేదు. అది ఇంట్రెస్ట్ లేదనుకుంటా. వద్దు చూడన్న. దొమార్ మారే దొమార్ డాన్స్ ఆడు. ఒకసారి డాన్స్ ఆడు. నీ పెళ్ళి అన్న మా దృష్టి నీ పెళ్లి అప్పుడు వేసుకొని ఇప్పుడు కూడా నువ్వు ఒకసారి చెప్పేసి ఇంట్లో పంపిస్తా. చెప్పేసి వెళ్ళిపోతాం వద్దా అన్న. ఒకసారి యూట్యూబ్ లో పాట పెడతావు. నేను ఆడిపిస్తా. చేతులు పైగా పోతా. ఇంకొకసారి ఒకసారి ఆడు. ఇంకా చాలా ఆడడం మాకు ఇష్టం అన్న. ఉన్నావు ఆడు. అది వెళ్ళిపోవాలా? సరేనా? థ్యాంక్ యూ సో మచ్. నాకు అందుకే మ్యాచ్ అవ్వట్లేదు. బాయ్ అన్న. డాన్స్ ఆడమా? మధ్యాహ్నం వస్తాను. ఇప్పుడు ఒక 5 వస్తాను. ఒక్కసారి డాన్స్ ఆడమా? తీసుకొస్తా. ఇక్కడ దింపేసి వెళ్ళిపోతాం. నువ్వే యూస్ చేసుకో. అయ్యా పెళ్లి చేసుకో. వద్దు కాదు, తీసుకొచ్చి పెట్టేస్తాం. పెళ్లి చేసేసుకో. సాయంత్రం ఇప్పుడు కాల్ చేయించిన ఫోటోస్ కూడా పంపించిందన్నా. ఫోటోస్ పంపిస్తే డిలీట్ చేద్దాం. ఏమైంది? డిలీట్ ఎందుకు చేస్తావా? మేము మళ్ళీ పంపిస్తాం. ఎందుకు డిలీట్ చేసుకుంటా? మళ్ళీ చెప్తాను నేను. మళ్ళీ కాల్ చేసి ఫోటోస్ డిలీట్ అయిపోయినా అంటే మాకు కాల్ చేసి అడుగుతాను. నా ఫోన్ లెక్క చేస్తా. ఏమొద్దు భయ్యా. సరే ఒకసారి డాన్స్ ఆడు మళ్ళీ ఒకసారి. చూడని చూడండి అన్న ఏమైతుంది చూస్తే. చూడని అన్న. సరే ఒక్కసారి లాస్ట్ ఒక్కసారి డాన్స్ ఆడు. మర్ఫెట్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు వెళ్ళిపోతాయి. ఫైనల్ అయ్యా ఉన్నది. నేను వేసిపోతాను నెట్. మరి మేమే పోతాం. మరి నువ్వు పోతా? నువ్వా? నేను ఒక్కనే డాన్స్ ఆడితే నువ్వు ఒక్కనే పోతాను. నువ్వు ఒక్కనే ఆడాలి. ఇప్పుడు నువ్వు ఒక్కనే ఆడాలి. ఆడు. నువ్వు ఆడుతూ వెళ్ళిపోతావా? నేను కూడా ఆడతాను. వాళ్ళు ఆడరా. నువ్వు ఆడు. నేను ఆడతాను. నువ్వు ఆడు. నువ్వు ఆడన్నా అది ఇట్లా అన్న. ఇట్లా ఇప్పుడు ఆడా. వద్దు ఇక్కడ ఆడు. నువ్వు సిగ్గుపడతావు. ఇటు ఆడు. చాలా ఆడు. బయటకు వెళ్దాం. మళ్ళీ ఎప్పుడు వెళ్దాం? మళ్ళీ ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోవాలి కానీ మీరేం చేసుకుంటారు? 444 అవుతుంది అన్న. 244 సారీ 244 అవుతుంది. మీ ఫ్రెండ్ ఎవరు ఉన్నారన్నా కదా, మేము తెచ్చి ఎలా కొన్నాం మీరు వేస్తారా? వస్తానా? అవన్నీ మా తెలియదు. నువ్వే చేయాలా ఈరోజు చేసే. పెళ్లి సంబంధం తెచ్చుకుంటా తెచ్చుకోరు. మీ ఇష్టం, మీ సేఫ్టీ. పోతున్నాం బాయ్. పోతున్నాం బాయ్. చాలా సేపు అయిందని కూడా లేట్ అయినా ఎక్కడ పోతున్నాం? బయటకి వెళ్ళే పని. మరి ఇటే నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. మేము వెళ్ళిపోతాం. భయ్యా. అదే మేము వేసి పోతావా? నీకు అంత శ్రమ వద్దులే. నువ్వు వెళ్ళు. డోర్ వేయాలనా?
వేసుకుంటారా? అన్నా అన్ననే మన